కూల్చేస్తున్నాం. హెడ్ క్వార్టర్స్కి, నేషనల్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేస్తాం. నిర్మోహమాటంగా చేసుకోండి అని చెప్పారు అక్కడ ఆఫీసర్స్ కానీ, అక్కడ చీఫ్ మినిస్టర్ కానీ. అటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థను మనం ఆంధ్రప్రదేశ్లో ఊహించచ్చా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, నన్య టీవీ వీక్షకులను శుభోదయం అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే వాసుదేవన్ గారు, ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ప్రకృతి యొక్క కోపాగ్నికి ఏ రకంగా బలి కావాల్సి వస్తుందో మనం ఇటీవల కాలంలో అనేకమైన అంశాలు మనం చూస్తున్నాం. దేశంలో కూడా, ప్రపంచంలో కూడా. ఇప్పుడు రీసెంట్ గా వైనాడు ఇష్యూ చూసాం. అలాగే ఉత్తరాఖండ్, కేదార్నాథ్, హిమాచల్ ప్రదేశ్, ఆల్రెడీ చెన్నై మహానగరం ఏ రకంగా మునిగిపోతుంది. ఎన్నిటికి కారణం ఏంటి? మన పూర్వీకులు శతాబ్దాలుగా వృక్షో రక్షిత ఒక ప్రకృతితో కలిసి ఉండాలి, ఒక పుట్టని చెట్టుని దేవుడిగా భావించి అందరితో కలిసి ఉన్నటువంటి సమాజం మన సంస్కృతి మన. అలాగా వాళ్ళు వారసులుగా ఉండి ఆ యొక్క ప్రకృతి సంపదని మనకు అందించారు. వాళ్ళే వాడుకొని విధ్వంసం చేయలేదు. ఒక కస్టోడియన్ లాగా, కేవలం ఒక వాచ్మెన్ లాగా అందించారు. మనం కూడా అలాగే ఒక కస్టోడియన్ లాగో లేదా గోర్ఖాలానో దాన్ని భావి తరాలకి అందించాలి తప్పితే మనకు అవకాశం దొరికింది కదా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ప్రకృతి యొక్క కోపాగ్నికి అందరూ నశించిపోసం తప్పదు. ఈరోజు హైడ్రా ద్వారా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా చక్కటి చర్చ జరుగుతుంది. ప్రకృతిని ఏ రకంగా నాశనం చేస్తే అది మేము ఒప్పుకోము అని ఒక ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలందరూ, నాతో సహా అందరూ స్వాగతిస్తున్నారు. ఇటువంటి జరగాలి. అయితే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? మన రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు, కాలువలు, చెరువులు, గట్లు, నదులు ఎన్ని ఎంక్రోచ్మెంట్ చేసుకుపోతున్నాం కదా. ఒక రాజకీయాలు అతీతంగా ఈ రోజు మనం చర్చ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారు నారాయణ గారు చెప్పారు, ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరులోనే నవంబర్ 2015లో పడిన వర్షాలకి నెల్లూరు మహానగరంలోనే 15 అడుగుల పైలకు నీళ్లు వచ్చేసి అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మంత్రి గారికి తెలీదా? నెల్లూరు మహానగరంలో పారేటువంటి ఉయ్యాలవారి కాలువ కావచ్చు, జఫర్ సాహి కాలువ కావచ్చు, అలాగే సర్వేపల్లి కాలువ కావచ్చు, ఇటువంటి 10-15 ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి, అలాగే ఫీడర్ కెనాల్స్ ఉన్నాయి. ఎన్ని ఆక్యుపై చేశారు. 60 అడుగులు వెడల్పు ఉండాల్సింది 6 అడుగులు అయిపోయింది. 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు అయిపోయింది. అన్ని ఆక్యుపై చేసుకొని షాపింగ్ మాల్స్, వైన్ షాపులు, ఆసుపత్రులు ఎన్ని కట్టిపడేశారు. అది సాక్షాత్ మంత్రి గారు చెప్పారు అప్పట్లో కూడా. మరి ఈ రోజు వరకు దాన్ని మోక్షం కలగలేదే. మరి నెల్లూరు మహానగరం మునిగిపోయింది కదా, మళ్ళీ ఆ పరిస్థితి రావాలా? అలాగే ఏలూరు, అక్కడ ఒక కాలం ఉంది, ఏలూరు మహానగరం మధ్యలోంచి వెళ్తా ఉంటది. అది కూడా మొత్తం ఆక్రమణకు గురైపోయింది. నెల్లూరు మహానగరం ముంపుకు గురవుతుంది. మరి దాన్ని ప్రక్షాళన చేసేది ఎవరు? అలాగే తిరుపతి పక్కన రాయలవారి చెరువు ఉంది. ఇది 2000 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఈ రోజు 500 ఎకరాలు కూడా లేదు. అసలు రాయలసీమ ప్రాంతంలో మన పూర్వీకులు శతాబ్దాలుగా శ్రీకృష్ణదేవరాయలు చాలా మంది 20,000 చెరువులు తవ్వించారండి. ఇది అరేబియా సముద్రం నుంచి వాటర్ గ్రావిటీ ద్వారా బే ఆఫ్ బెంగాల్ వస్తుంది. దాన్ని పరిశీలించి ఒక చెరువుతో ఒక చెరువు నిండే విధంగా 20,000 పై చెరువులు తవ్వించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 8,000 చెరువులు ఉండాలి. ఏమైపోయిన ఆ చెరువులన్నీ ఈ రోజు రాయలసీమలో చిరుకు వర్షం పడుతుంటే ఎందుకు డ్యాములతో సహా, పించా డ్యాములతో సహా కొట్టుకుపోతున్నాయి. ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ప్రకృతి మనం విధ్వంసం సృష్టిస్తున్నాము. క్లౌడ్ బస్ట్లు పెరిగిపోతున్నాయి. ఒకేసారికి 20 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్లు వర్షం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న చెరువులు మనం ఆక్యుపై చేసాము, దానికి వచ్చే బఫర్ జోన్లు ఆక్యుపై చేసాము. అలాగే కొల్లేరు సరస్సు 2 లక్షల పైచీలకు ఉన్న ఎకరాలు ఎవరికి ఆక్యుపై చేశారంటే ఇప్పుడు 8,000 ఎకరాలు మిగిలిందంటే, కనీసం 40,000 ఎకరాలు మిగిలిందా? ఎవరు ఆక్యుపై చేసి చేపల చెరువులు, ఏడు చెరువులు వేశారంటే రాజకీయ నాయకులు కాదా, పార్టీలకు అతీతంగా అందరు తిలాపాపం తలాపీరికి కాదా? ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు ఏమైపోయిందండి ఈ రోజు? దాన్ని పరిరక్షించే అవసరం లేదా? కాకినాడ నగరంలో ఎన్ని పార్కులు ఆక్యుపై చేశారండి? పార్కు మధ్యలో ఉంటుంది పెట్రోల్ బంకు, పార్కు మధ్యలో ఉంటుంది కార్పొరేటర్ ఇల్లు. ఎవరు అతీతం కాదండి. ఇప్పుడు మాటలు కాదు, వైజాగే కాదు, అన్ని నగరాలు ఈ సమస్య ఉంది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు వర్షాలు ఇంత పడుతున్న వాసుదేవన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న 2 రోజుల క్రితం ప్రకటన ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 38,445 చెరువుల్లో ఉండవలసిన 200 టీఎంసీలు వాటర్, కనీసం 50 టీఎంసీలు కూడా లేదు. ఎందుకు లేదు? దానికి రావాల్సినటువంటి బఫర్ జోన్ లో నుంచి రావాల్సినటువంటి వాటర్ వర్షాలు పడుతున్న రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఆక్యుపేషన్ గురైపోయింది, ఎంక్రోచ్మెంట్ గురైపోయి వాటర్ రావట్లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకం
ఆ అమృత్ సరోవర్ పథకాన్ని జోడించి దాన్ని నింపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? ఆ చెరువుల్లో ఉన్న చెరువుల్లో కూడా వాటర్ రాని పరిస్థితి. పూర్వీకులు ఇచ్చిన చెరువులు కూడా ఆక్యుపై చేసేసాము, కాలువల గట్లు ఆక్యుపై చేసేసాము, చెరువుల గట్లు ఆక్యుపై చేసేసాము, నదీ గట్లు ఆక్యుపై చేసేసాము. అన్ని ఆక్యుపై చేస్తే ఇక మనం ఎక్కడ బతుకుతాము? భావితరాలు చేస్తాం. మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గంట గారి చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా హైడ్రా పెడతారో కోబ్రా పెడతారో పెట్టండి, మేమందరం సపోర్టు. జనసేన కూడా వాళ్ళ సిద్ధాంతాల్లో ఒకటి ప్రకృతి పరిరక్షణ. కాకినాడలో మనడులు ఆక్యుపై చేస్తుంటే జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు హైకోర్టుకి వెళ్ళి దాని ఎన్జిటికి వెళ్ళి ఆపించారు. సో అన్ని భారతీయ జనతా పార్టీ కూడా దేశం ముందు, పార్టీ తర్వాత మా విధానం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతే. దయచేసి చిత్తశుద్ధిగా ఉండి మనం ఈ యొక్క ప్రకృతిని పరిరక్షించే విధంగా, నగరాల్లో ప్రజల యొక్క ఆస్తులు పరిరక్షించే విధంగా ఎన్ని ఎక్కువ మంది ఆక్యుపై చేసిన రాజకీయ నాయకులే, పార్టీలకు అతీతంగా. కొంతమంది మాత్రం పేద బడుగు బలిగిన దళిత గిరిజన వర్గాలు ఉంటారు, కానీ వాళ్ళ ముసుగులో చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు, ఏ పార్టీ అయినా సరే అతిథులు కాదు. దయచేసి ఇది క్లీనప్ చేయకపోతే మాత్రం భావి తరాలు తీవ్ర అన్యాయం. రేవంత్ రెడ్డి గారు చేస్తుంది బేషు, చాలా బాగుందని మన తొడలు కొట్టుకొని చప్పట్లు కొట్టడం కాదు. మనం కూడా అలా చేసి భావి తరాలకి ఒక మంచి మెసేజ్, భావి తరాలకి సరైన అవకాశాలు, ప్రకృతిని పరీక్షించే విధంగా చూడాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మొత్తానికి ఏంటంటే కూటమి భాగస్వామ్య పక్షాలు అన్ని వెల్కమ్ చేస్తున్నాయి. మీ పరిస్థితి మీరు వెల్కమ్ చేస్తారు, ఎందుకంటే కూల్చివేతల స్పెషలిస్ట్ మీరే కాబట్టి ముందర మీరు కూల్చివేతలని స్వాగతించాలి. కానీ మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారి నివాసం వెలుపల ఉన్న, అది నేను స్పష్టంగా చెప్తున్నాను, వెలుపల ఉన్న ప్రజావేదికను కూల్చేసి అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. చాలామందిని ఎందుకు వదిలేశారు? అక్కడ